హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. బీసీలకు వెన్నుదన్ను, సరికొత్త పథకాలకు కూటమి ప్రభుత్వం శ్రీకారం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తుండ్రు. బీసీలకు వెన్ను దన్నట. ఎక్కడుంది వెన్నుదన్ను? వెన్ను లేదు, దన్ను లేదు, వెన్ను పోటుంది. గడిచిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు బీసీల కోసం అనేక హామీలు ఇచ్చిండు. ఒక్క హామీని నెరవేర్చలే. దాంట్లో ప్రధానంగా బీసీలకి 50 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి పెన్షన్ ఇస్తా అన్నాడు, 4,000 రూపాయలు. ఎడిపోయింది మరి? ఆ వెన్నుదన్నులో మీరు చెబుతున్న వెన్నుదన్నులో అది ఎందుకు లేదు? మీరు చెప్పిన ప్రధానమైన హామీ అది. ఎన్నికల హామీ మేనిఫెస్టోలో పెట్టారు, అది అమలు చేయలే. 1 ఇయర్ గడిచిపోయింది. ఇప్పుడు మీకు కావాలనుకున్న వాళ్ళకి కాంట్రాక్ట్లు వస్తున్నాయి, మీకు కావాలనుకున్న వాళ్ళకి పదవులు వస్తున్నాయి. నవయుగ కంపెనీకి పోలవరం విషయంలో బకాయి పడ్డ గతంలో ఇవ్వాల్సిన బకాయిలను కూడా రిలీజ్ చేశారు క్యాబినెట్లో పెట్టి. మరి 1,700 కోట్ల రూపాయల పైన. ఏం బీసీలకు మీరిచ్చిన హామీగా ఎందుకు అమలు చేయరు? చేయకపోతే దాన్ని వెన్నుదన్ను అంటారా, వెన్ను పోటు అంటారా? ఎట్లా వెన్నుదన్ను? ఎక్కడుంది వెన్ను? దన్ను ఎక్కడుంది? వెన్ను పోటు ఉంది ఇందులో అని చెప్పి ఇలా బీసీలు మాట్లాడుకున్నారు. దానికి సంబంధించి ఒక వార్తని, బీసీల్లో అన్ని కులాలను బలోపేతం చేసే దిశగా చర్యలు, కుల వృత్తిదారులకు విద్యుత్ సబ్సిడీ పథకం, విద్యార్థులకు మరిన్ని రాయితీలు, వరాలు, బీసీలకు మరింత ప్రాధాన్యత పెంచే దిశగా సీఎం చంద్రబాబు అడుగులు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెనకబడిన వర్గాలకు మరింత ప్రాధాన్యత పెరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ కులాలను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా వారి కోసం మరిన్ని పథకాలను తీసుకొస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తున్నారట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారట. ఇది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక వెనకబడిన వర్గాలకు మరింత ప్రాధాన్యత పెరిగిందట. పెరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బీసీ కులాలను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ లక్ష్యం ఇప్పుడు దీనికే 95 నుంచి ఉంచినాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవిలోకి ఎక్కిన దగ్గర నుంచి బీసీలకి ప్రాధాన్యత, బీసీలను అగ్రస్థానంలో నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాను. కానీ వాళ్ళు మరి ఏ రోజు అగ్రస్థానంలో లేరు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అగ్రస్థానంలో ఉంటాడో ఆయన తర్వాత కొడుకుంటున్నాడు. ఏడున్నారు బీసీలు అగ్రస్థానంలో? ఎవరు ముఖ్యమంత్రి అయ్యారు? ఎవరు జాతీయ అధ్యక్షుడు అయ్యాడు? మళ్ళీ బీసీ పార్టీ. ఈ అగ్రస్థానం అనే ముద్దు పేరు పెట్టి, బీసీలే మా నినాదం అని పేరు పెట్టి బీసీలను వెన్నుపోటు పడుతుంది. ఇలా అరే మీరు ఇస్తున్న పెన్షన్కి దిక్కు లేదు, అగ్రస్థానాలు పెట్టినట్టు విద్యుత్ రాయితీ ఇచ్చినాడు. విద్యుత్ రాయితీ ఎక్కడిది? ఏ విద్యుత్ రాయితీ మీరు ఇచ్చేది? ఎవరికి ఇస్తారు? 1, 6 కులాలకు ఇచ్చి విద్యుత్ రాయితీ ఇస్తే అయిపోయినట్టు, బీసీలకు ప్రాధాన్యత పెరిగినట్టు, బీసీలు అగ్రస్థానంలో ఉంటారా? రాజ్యాధికారం ఏది? రాజ్యాధికారంలో వాటా ఏది? ఏడున్నర అగ్రస్థానం. సరే రాజ్యాధికారం పక్కన పెట్టి మీరన్న 4,000 పెన్షన్, బీసీలకు 50,000 నిండిన వాళ్ళకి 4,000 రూపాయల పెన్షన్ ఎక్కడుంది? ఎందుకు ఇవ్వట్లేదు? అది మీరు చెప్పారా చెప్పలేదా అనేది కాదు ఇక్కడ మ్యాటరు. ఇది బీసీలకు వెన్నుదన్ను కాదు, బీసీలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు అని ఇలా బీసీ సమాజం మొత్తం మాట్లాడుకుంటుంది. నేను అగ్రస్థానాలు ఉంచుతా, నేను ఈ నిధులు కేటాయించడం, అగ్రస్థానాలు ఉంచడం, ఈ పథకాలు, ఆధారం లాంటి పథకాలు పెట్టడం, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఏం మారింది వాళ్ళ బతుకుల్లో? బీసీల జీవితాల్లో మార్పు ఏమొచ్చింది? బీసీల బతుకుల్లో మార్పు ఏమొచ్చింది? ఎక్కడ బీసీలు కోటీశ్వరులు అయ్యారు? ఎక్కడ బీసీలు తిండికి, బట్టకి, గూడుకి ఇబ్బంది లేని పరిస్థితులు ఇంకా ఉన్నారు? ఇది ఒక వార్త. రాష్ట్రం అదుపు తప్పింది, రెడ్ బుక్తో వేధించి హింసిస్తున్నారు. రాష్ట్రంలో పోలీసులే తీర్పులు ఇస్తున్నారు. రోడ్డుపై కొట్టడం చట్టాన్ని ఉల్లంఘించడం కాదా? తెనాలిలో పోలీసు చేతిలో హింసకు గురైన యువకుల కుటుంబాలకు మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శ. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలి వెళ్ళిండు. తెనాలిలో మొన్న ఐతానగర్లో జరిగిన ఘటన, రౌడీ షీటర్ల పేరుతో వాళ్ళని రోడ్ల మీదకి తీసుకొచ్చి నడి రోడ్లో బాహాటంగా పోలీసులే చట్టాన్ని చేతిలోకి తీసుకొని దాడి చేశారు. పోలీసులు చట్టాన్ని కాపాడాలి, పోలీసులు చట్ట ప్రకారం పోవాలి. ఒకవేళ ఎవరైనా ప్రజలు చట్టాన్ని ఉల్లంఘిస్తే, చట్టాన్ని అతిక్రమిస్తే, చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే చర్యలు తీసుకోవాల్సిన పోలీసులే వాళ్లే చట్టాన్ని చేతిలోకి తీసుకొని బూటు కాలుతో తన్నుకుంటూ, కర్రలు ఇరిగే వరకు కొట్టుకుంటూ ప్రజాక్షేత్రంలో ప్రజల ముందు పరువు తీసే వాళ్ళని చేశారు. దానికి ఇక రకరకాల ముద్దు పేర్లు పెట్టారు. హోంమంత్రి అనిత గారితో సహా
తప్పు చేసిన వాళ్ళని కొట్టకపోతే ముద్దు పెట్టుకుంటారా అంటున్నారు. తప్పు చేస్తే కొట్టాలా ముద్దు పెట్టుకోవాలన్న చట్టంలో ఉంది. మేడం హోంమంత్రి గారికి తెలుసో లేదు మరి. చట్టం ఉంటుంది, చట్ట ప్రకారం నడుచుకోవాలి. రౌడీ షీటర్లు గంజాయి స్మగ్లర్లు వాళ్ళ మద్దతు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి పోయింది అంటున్నారు. రౌడీ షీటర్లు గంజాయి స్మగ్లర్లు ఎప్పుడయ్యారు? ఎప్పుడు రౌడీ షీట్ ఓపెన్ చేశారు? ఒకళ్ళు నిజంగానే రౌడీ షీటర్లు రోడ్డు మీద కొట్టాలని ఐపీసీలో ఉందా, బిఎన్ఎస్ యాక్ట్లో ఉందా? ఒకళ్ళు అట్లా ఉంటే ఈ రాష్ట్రంలో అంతకంటే కరుడు గట్టిన రౌడీ షీటర్లు ఉన్నారు చాలామంది. ఎంత మీద తీసుకొచ్చి కొట్టారు, కొడతారు. ఆ ప్రొవిజన్ ఉందా అసలు? అంటే ముద్దు పేరు మీరు ప్రభుత్వము హోంమంత్రి గారితో సహా ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో సహా పోలీసులు చేసిన తప్పిదాన్ని వాళ్ళ మీదకు చుట్టుకుంటున్నారు. మరి ఎందుకు చుట్టుకుంటున్నారు అర్థం కావట్లే. పోలీసులు తప్పిదం చేశారు, అక్కడ ఉన్న ఒకళ్ళు ఇద్దరు సిఐలు వాళ్ళు ఎమోషన్లో వాళ్ళు ఎందుకు చేశారు, దాని వెనక ఏముందనేది పక్కన పెడితే, ఎస్ పోలీసులు చట్టాన్ని చేతిలో తీసుకోవడం తప్పే, వాళ్ళపైన విచారణ చేస్తాం కనీసం అని ఒక ప్రకటన చేస్తే హోంమంత్రి స్థాయిలో గౌరవంగా ఉండేది. కానీ వాళ్ళు చేసిన తప్పుని మీరు ఆ బురదను మీరు పూసుకొని అవును ఏమవుతుంది రౌడీ షీటర్లు కొట్టకపోతే ఏం చేస్తారంటే, రౌడీ షీటర్లు వాళ్ళు నలుగురే ఉండరు, రేపు రాష్ట్రం అంతా చాలామంది ఉన్నారు రౌడీ షీటర్లు. వాళ్ళందరిని ఎంతమందిని ఎట్లా కొడతారు? ఎంతమంది మీద కేసులు ఉన్నాయి? కేసు ఉన్న ప్రతి వ్యక్తి మీద కొడతారా? ఇవాళ ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజుని గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇట్లనే అరెస్ట్ చేసి కొట్టారు, కాళ్ళు వాచేటట్టు అంటే ఆయన ఇప్పుడు కంప్లైంట్ చేస్తే మొత్తం పోలీసులు ఎస్పీ స్థాయి అధికారులు కూడా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. కొట్టడం తప్పు చేయబట్టే, అది చట్ట ప్రకారం లేదు కాబట్టి, చట్టానికి విరుద్ధంగా చట్టాన్ని అతిక్రమించారు కాబట్టి ఎస్పీ స్థాయి అధికారులు ఇలా జైల్లో ఉన్నారు. ఆయన కొట్టింది ఎక్కడ బయట వీడియోలు లేవు, కానీ ఆయన చూసిన కాళ్ళు అదంతా చూస్తే బొబ్బలు వచ్చి కొట్టినట్టు కనపడుతున్నాయి. కానీ ఇది వీడియోలతో సహా ఉన్నాయి, కొడుతుంది బూటుతాలతో అది పట్టింది, ఇవన్నీ ఉన్నాయి. మరి వీళ్ళ పరిస్థితి ఏంది? అది చట్టవిరుద్ధం కాదా? ఎందుకు చట్టవిరుద్ధం కాదు? చట్టవిరుద్ధం అయినప్పుడు హోంమంత్రి స్థాయి అధికారి రౌడీ షీటర్లను కొట్టకపోతే ఏం చేస్తారు అని చెప్పడం ఎంతవరకు సబబు? మరి దీన్ని చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం అంటారా, చట్టాన్ని అమలు చేయటం అంటారా అనేది వారికి తెలవాలి. ఇది మొత్తానికైతే రాష్ట్రం అదుపు తప్పింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తుండు. సార్ రాష్ట్రం అదుపు తప్పిందని మీరు చెప్పినా వారు చెప్పినా రాజకీయ నాయకులు ఎట్లుంటుందంటే, వారు అధికారంలో ఉన్నప్పుడు ఈరంటారా అదుపు తప్పింది, చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారా, కోర్టులు లేవా, జడ్జీలు లేరా తీర్పులు ఇవ్వడానికి, మీరే జడ్జిమెంట్లు ఇస్తారా అని జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబుతారు. అదే అనిత గారు కూడా చెబుతారు. దళిత డాక్టర్ సుధాకర్ని ఎట్లా చంపుతారు, ఎట్లా కొడతారు, ఎట్లా వేధిస్తారు అని చెప్పి, లేకపోతే ఇంకొకళ్ళ గురించి రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఇవాళ వీళ్ళు చెప్తున్నారు. తేడా అదే. మళ్ళీ వారు రేపు అధికారంలోకి వచ్చిన ఇదే కథ. వాళ్ళకు అడ్డం వచ్చినోడో, వాళ్ళ రాజకీయాలకో, వాళ్ళ పరపతికో, వాళ్ళ డబ్బులకో, వాళ్ళ ఆదాయాలకు అడ్డం వస్తుంటే ఇక అన్ని కేసులు పెడతారు, అన్ని రకాలుగా వేధిస్తారు. మనం చూసింది రాజకీయ నాయకులు వీరు పోయి వారు వస్తారు, వారు పోయి వీరు వస్తారు తప్ప వాళ్ళ యాటిట్యూడ్లో మార్పు ఉండదు. భలే ఏది ఎవరంటే సామాన్యుడే. ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్ష పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళిద్దరితో పాటు అసెంబ్లీలో ఉన్న క్యాబినెట్లో ఉన్న చాలామంది మంత్రులు ఎమ్మెల్యేల పైన కేసులు ఉన్నాయి పదుల సంఖ్యలో. మరి ఎంతమందిని రోడ్డు మీద తీసుకొచ్చి కొట్టాలి ఈ పద్ధతిలో? మరి అనేక రకాల కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు ఉన్నాయి, సివిల్ కేసులు ఉన్నాయి, ముఖ్యమంత్రి గారితో సహా ఉన్నాయి. అంటే చట్టం మీరు రాజ్యాధికారం చేపడతారు కాబట్టి, రాజులు కాబట్టి, రాజ్యాధిపతులు కాబట్టి మీకు ఉన్న కేసులు అయితేనే కొట్టొద్దు, తిట్టొద్దు, చట్టాన్ని అమలు చేయాలి. సామాన్య పౌరుడు ఎవరైనా తప్పు చేస్తే చట్టం అమలు చట్ట ప్రకారం కాకుండా చట్టాన్ని చేతిలో తీసుకొని మీ ఇష్టం వచ్చినట్టు దాడి చేయాలి, కొట్టాలి. ఎస్ రౌడీ షీటర్లు అయితే దానికి ఒక చర్య ఉంది, దానికి ఒక చట్టం ఉంది. రౌడీ షీటర్లు అయితే ఏ చర్య తీసుకోవాలి, అత్యాచారాలు చేస్తే ఏ చర్య తీసుకోవాలి, ఫోక్సో యాక్ట్ అని, గంజా యాక్ట్ అని, ఇట్లా ఎన్డీపీఎస్ యాక్ట్ అని రకరకాల యాక్ట్లు పెట్టిందే అది. ఆ యాక్టింగ్ చేయటానికి ఏ చర్య జరిగినప్పుడు, ఏ క్రైమ్ జరిగినప్పుడు ఎట్లా యాక్ట్ చేయాలనేది చెప్పేది ఆ యాక్ట్. వాటన్నిటిని పక్కన పెట్టి మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మా చేతిలో గన్ను లాంటి ఉంది కాబట్టి ఏదైనా చేస్తాం అంటే అది చేయడానికి చట్టం పరిమితిలే. అది చేస్తే మీరు కూడా తప్పు చేసినట్టే, మీరు ఒక రకంగా క్రిమినల్స్. ఇప్పుడు అది ఇవాళ మీరు అధికారం ఉంది కాబట్టి దాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేయొచ్చు, కానీ రేపు భవిష్యత్తులో అది బయటపడ్డ రోజు మొత్తం బజారున పడతారు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. విశాలాంధ్ర చూద్దాం. అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న చంద్రబాబు పేదలకు ఇచ్చిన హామీలను విస్మరించిన దుర్మార్గం.
ఏడాది అయినా ఒక ఉద్యోగం ఇవ్వలేదు. 22వ డివిజన్ 2వ మహాసభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ చెబుతుండు. విజయవాడలో నిన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అరచేతిలో వైకుంఠం చూపిస్తాడు, పేదలకు ఇచ్చిన హామీలను మర్చిపోయిండు, పెద్దోళ్లకు భూములు ఇచ్చే కార్యక్రమం చేస్తాడు. అది లూలు కంపెనీ, టీసీఎస్ఆ, లాలా కంపెనీ, ఉర్సా 99 పైసలకి భూములు ఎవరికి ఇవ్వాలి అనే తపనలో ఉండ తప్ప పేదలకు ఇచ్చిన హామీల సంగతి ఏందనేది మర్చిపోయిండు అనేది ఆయన సూటిగా చెప్తుండు. అరచేతిలో వైకుంఠం చూపిస్తాడు. వాస్తవం, అరచేతిలో వైకుంఠం ఏంటంటే అమరావతి అయిపోయింది, పోలవరం అయిపోయింది, అయిపోతుంది, 2027కి అయిపోద్ది, ఇది అయిపోద్ది, అది అయిపోద్ది, ఇట్లా ఐకాన్ భవనాలు, ఆ భవనాలు, ఇది వస్తుంది, అది వస్తుంది, ఏది వచ్చింది లేదు, తిన్నది లేదు, జనాలకు లాభం జరిగింది లేదు. బీసీలను అగ్రగామిగా చేస్తా ఎప్పుడు చేసేది మీరు? 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు, 4వసారి ఇప్పుడు చేస్తాను. ఎప్పుడు బీసీలు అగ్రగామి అంటారు, మరి ఏ రోజు కాలే వాళ్ళు అగ్రగామి. అందుకే ప్రజలకి అరిచేతిలో వాస్తవంగానే వైకుంఠం చూపిస్తున్నట్టే ఉంది చంద్రబాబు నాయుడు గారు. ఇంకోటి సూపర్ 6 అమలు ఇంకెప్పుడు, ఇళ్ల స్థలాలు తక్షణమే కేటాయించాలా, హామీలు అమలు చేయని ఎమ్మెల్యేలు కార్పొరేట్లు నిలదీయండి. సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనెప్పుడు శంకర్ చెప్తుండు. సూపర్ 6 అమలు ఇంకెప్పుడు? ఈ అంశం పైన ఒక పత్రిక కూడా వార్త రాయట్లే. బీసీలకు 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానండు, సూపర్ 6లు అనేక హామీలు ఇచ్చిండు చంద్రబాబు నాయుడు గారు. ఏమైంది అని ఆంధ్రజ్యోతి, ఈనాడు కానీ అనేక పత్రికలు, ఇవాళ తెలుగు పత్రికలోనే ఒక పత్రిక అంటే ఒక పత్రిక రాసిన దాఖలాలు. ఎవరు కూడా భజన చేయటం తప్ప నిలదీసేటోళ్ళు లేడు, ప్రశ్నించేటోళ్ళు లేడు ఇవాళ రాష్ట్రంలో. సూపర్ 6 వాస్తవంగా ఇంకెప్పుడు అమలు చేసేది? సంబరాలు అంటున్నారు, సంవత్సరం అయిపోయాయి. మీరు అన్నదేంటి 100 రోజుల్లో అమలు చేస్తామని. 100 రోజులు పోయింది, 365 రోజులు కావస్తుంది, రేపు సంబరాలు చేసుకుంటున్నారు. దేనికి సంబరాలు? ప్రజలకు ఏం ఒరిగిందని సంబరాలు? ఎలా ఒకవేళ వస్తే గిస్తే మీకు మంత్రులు పదవులు వచ్చినాయి, ముఖ్యమంత్రి పదవి వచ్చింది, మంత్రి పదవులు వచ్చినాయి, కొడుక్కి మంత్రి, తండ్రికి ముఖ్యమంత్రి, లేదా ఆయనకు కావాల్సిన వాళ్ళకి మంత్రి పదవులు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి పనులు, కాంట్రాక్ట్లు వస్తున్నాయి. వాళ్ళకి కావాలనుకున్న నవయోగ కంపెనీకి బకాయిలు రిలీజ్ అయినాయి తప్ప ప్రజలకి ఏమొచ్చింది? పేద ప్రజలకి ఒరిగిన వనరేంది ప్రభుత్వం మారటం వల్ల? అంటే ఏం లేదు, 0. ఒక 4000 పెన్షన్ తప్ప మిగతా అంతా సేమ్ టు సేమ్. ఒక 1000 రూపాయలు పెన్షన్ పెంచి చెప్తున్నది తప్ప సూపర్ 6 ఇంకెప్పుడంటే ఇక మనం హనుమంతుడి పెళ్ళి ఎప్పుడంటే రేపే అన్నట్టు ఉంటుంది సూపర్ 6 కథ. అది ఎప్పుడో 2028లో అమలు చేయడానికి చూస్తాడు, అప్పటిదాకా లేదు. రైట్, ప్రజాశక్తి చూద్దాం. కొట్టే హక్కు ఎవరిచ్చారు? పోలీసుల దాడి బాధిత కుటుంబాలకు జగన్ పరామర్శ. కేసులో నిందితులను తేల్చాల్సింది కోర్టులని, వారిపై దాడి చేసే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని ప్రభుత్వాన్ని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుపై 24 కేసులు ఉన్నాయని, అలాగనే ఆయన్ను నడి రోడ్డుపై తనటం ధర్మమైన అంటూ పోలీసుల తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంచారు. గుంటూరు జిల్లా తెనాలిలో 3 యువకులను కుటుంబాలను పరువు దిగజార్చే విధంగా నడి రోడ్డుపై కొట్టారు అని చెప్పి, కొట్టే హక్కు ఎవరు ఇచ్చారంటే ఎవరు ఇయ్యలే. వాస్తవంగా మీరు ముఖ్యమంత్రి ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నా, రేపు ఇంకొకళ్ళు ముఖ్యమంత్రి అయినా, ముఖ్యమంత్రులైనా, డీజీపీలైనా, ఎస్ఐలైనా, కానిస్టేబుల్ అయినా, మిగతా పోలీస్ ఆఫీసర్లైనా చట్ట ప్రకారం నడుచుకోవాలి. కానీ కొట్టే హక్కు ఇవ్వలేదు, తీర్పులు చెప్పే హక్కు ఇవ్వలేదు. తీర్పులు చెప్పేది జడ్జీలకి, కోర్టులకి ఇచ్చింది. కేవలం పోలీసుల పాత్ర ఏంది? క్రైమ్ జరిగిందంటే వాళ్ళ దేశపోయి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసేంతవరకే మీ బాధ్యత, ఇన్వెస్టిగేషన్ చేసి. కొట్టే హక్కు ఎక్కడ ఇయ్యలేదు. ఏ రౌడీ షీటరా, ఉగ్రవాద, తీవ్రవాద, గంజాయా, స్మగ్లరా, కొకైనా, డ్రగ్సా, ఏది చేసేటోడైనా కొట్టే హక్కు లేదు. అది బహిరంగంగా, బహిరంగంగా కొట్టి వీడియోలు తీసి బయటికి రిలీజ్ చేసే పరిస్థితి, వాళ్ళ పరువును బజార్లో పెట్టే పరిస్థితి ఏ పోలీస్ ఆఫీసర్కే లేదు. అదే జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతుండు, లేదు. కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు కొడతారు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కొడతారు. కొట్టుడైతే కామనే. అది సామాన్యుడు ఎవడో ఒకడు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు బలిగాటమే తప్ప సామాన్య ప్రజలు, రెక్కాడితే డొక్కాడిన ప్రజలే ఈ చట్టాలలో, ఈ అధికారంలో బలవుతారు, అధికారం చేతిలో బలవుతారు. ఇవాళ చట్టాలు, భారత రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ప్రసాదించిన అనేక హక్కులు, బాధ్యతలు, చట్టాలు కూడా డబ్బును బట్టి, అధికారాన్ని బట్టి, పరపతిని బట్టి అమలవుతున్నాయి. స్పష్టంగా కనపడుతుంది. డబ్బు లేనోడికైతే అదే చట్టం అమలు కాదు, డబ్బు ఉన్నోడికైతే నా చట్టం అమలు అవుతుంది. ఇవాళ వ్యవస్థలు నడిపే వ్యక్తులు అట్టున్నారు. వ్యవస్థలు నడిపే వ్యక్తుల యొక్క లోపం అది, చట్టం లోపం కాదు. చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు, చట్టాన్ని అమలు చేయాల్సిన ముఖ్యమంత్రులు, మంత్రులు ఇట్లాంటి రెడ్ బుక్కులు రాసి
ఏది పడితే అది చేస్తుంటే ఏం చేస్తుంది చట్టం? అది కూడా డబ్బును బట్టి పరపతను బట్టి పెద్దోళ్ళు పేదోళ్ళను బట్టి చట్టాలు అమలవుతున్నాయి. అదే ప్లేస్లో అదే ఒక డబ్బున్నోడో రాజకీయ పలుకుబడి ఉన్నోడో కుటుంబ పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇట్లాంటి కేసులను అరెస్ట్ అయితే రోడ్డు మీద నిలబెట్టి కొట్టడం కాదు, కనీసం పోలీస్ స్టేషన్కి కూడా తీసిపోరు, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారు. అది పరపతను బట్టి నడిచేది. ప్రజాశక్తి సాక్షి పేపర్ చూద్దాం. రెడ్ బుక్ వత్తాసు, అదుపు తప్పిన పోలీసు, నడి రోడ్డుపై కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? వీళ్లే కేసులు పెట్టి వీళ్లే తీర్పులు ఇస్తే కోర్టులు ఎందుకు? తెనాలి ఘటనపై నిప్పులు చెరిగిన మాజీ సీఎం జగన్. వాస్తవం, కేసులు పెట్టే వాళ్ళే తీర్పులు ఇస్తే కేసులు పెట్టేటోడు కేసులు పెడతారు, ఆ కేసు తప్పు అని ఫైట్ చేసేటోడు అక్యూజ్డ్ ఫైట్ చేస్తారు. వీళ్ళిద్దరికి మధ్యలో ఉండాల్సింది ఎవరు? కోర్టు ఉండాలి, న్యాయం చెప్పాల్సింది. తప్పు చేసిండు, ఈ ప్రకారం ఛార్జ్షీట్ ఉంది, ఛార్జెస్ ఉన్నాయి, ఇగో ఛార్జ్షీట్ వేస్తాను అని పోలీసులు వేస్తారు. ఆ ఛార్జ్షీట్లో ఈ తప్పులు ఉన్నాయి, ఇగో నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, నేను తప్పు చేయలేదని ఎవరైతే అక్యూజ్డ్ ఉండో నిందితుడు ఉండో వాళ్ళు పోయి కోర్టు ముందు చెప్పుకుంటారు. వీళ్ళిద్దట్లో ఎవరిది కరెక్టో చట్ట ప్రకారం కోర్టు చెప్పింది, అప్పుడు శిక్ష ఉంటుంది తప్ప నీకు ఇష్టం వచ్చినట్టు కొడితే ఇంకా శిక్షే ఉంది, తీర్పే ఉంది, ఆర్గ్యుమెంట్స్ ఏముంటాయి రేపు దాంట్లో? శిక్షించాల్సిందంతా శిక్షించారు రోడ్లపైన కొట్టేసి. ఇక దాంట్లో మరి కోర్టు ఏం చెప్పాలి? ఇప్పుడు కోర్టు ఏం చేయాలా? మళ్ళీ ఒక శిక్ష చేయాలా అని అదుపు తప్పిందట పోలీసు. అదుపు తప్పలేదు, అదుపు తప్పిస్తున్నారు. ప్రజలకే వెనుపోటు నమ్మించి నట్టేడ ముంచిన కూటమి ప్రభుత్వం. సూపర్ 6 సహా 143 హామీలను తొంగలో దొక్కిన సీఎం చంద్రబాబు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో నాడు ఇంటింట బాండ్లు పంపిణీ. ఏడాదిలో 1,51,604 కోట్లు అప్పు చేసినా ఒక్క హామీ అమలు చేయని సర్కారు. హామీ అమలుపై ప్రశ్నించే గొంతులు రెడ్ బుక్ కుట్రలతో నొక్కేస్తున్న వైనం. టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసంపై వైఎస్ఆర్సీపీ ఉద్యమం బాట. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు జూన్ 4ను ఎన్నుపోటు దినంగా ప్రకటించాలని వైఎస్ జగన్ పిలుపు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీలు. తక్షణమే హామీలు అమలు చేయాలని కోరుతూ అధికారులకు డిమాండ్ పత్రాలు అందజేస్తారట. అప్పుల భారం ఇప్పటికి 1,51,604 కోట్లు అయిందట సంవత్సరంలో. ఒక సంవత్సరానికి 1,51,604 కోట్లు అయితే ఇంకా 4 సంవత్సరాలు ఉంది. మొత్తం 5 సంవత్సరాల్లో 5,05,50,000 7,50,000 కోట్ల నుంచి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయబోతుండే చంద్రబాబు నాయుడు గారు అనేది స్పష్టంగా అర్థమైంది. దీన్ని బట్టి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు, ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిండు జగన్మోహన్ రెడ్డి అన్నారు. మనం చేస్తుంది ఏంది అనేది ఎలా ప్రజలు అడుగుతున్నారు. ఇక దీంతోపాటు ప్రజలకే వెన్నుపోటు పొడిచిండని జగన్మోహన్ రెడ్డి చెప్తుండు. జూన్ 4, 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ఓడించి చంద్రబాబు నాయుడు గారు గెలిపించారు. గెలిపిస్తే ఏ ఉద్దేశంతో గెలిపించారు, ఏ హామీలు నమ్మి అయితే గెలిపించారో ఆ హామీలన్నిటికీ మళ్ళీ ఎన్నుపోటు పొడిచిండు. 1 ఇయర్ అయిందని చెప్పి ఎన్నుపోటు దినోత్సవం అని చెప్పి జరుపుతుండ్రు. అటు ప్రభుత్వమే సంబరాలు జరుపుకుంటుంది, వీళ్ళేం వెన్నుపోటు పొడిచిన ప్రజలు. కానీ ఇదే అంశంపైన ఆంధ్రజ్యోతి ఈనాడు ప్రజల్ని వెన్నుపోటుదారులు అంటవా నువ్వు, అంటే ప్రజలు నిన్ను ఓడించినందుకు ప్రజలు నీకు వెన్నుపోటు పొడిచినట్ట అని చెప్పి వాళ్ళు అంటున్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఎవరి ఎజెండా ఎవరు పాంప్లెట్ పత్రికలు వాళ్ళకి రాస్తే కాబట్టి, కానీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేసుకోవాల్సింది డిప్యూటీ సీఎం. ఏమి మనం చెప్పినాం ప్రజలకి, ఏ హామీలు ఇచ్చి మనం అధికారంలోకి వచ్చినాం, ఆ హామీల సంగతి ఏంది? సరే, ప్రతిపక్షాలు పత్రికలు రకరకాలు రాస్తూనే ఉంటాయి, కానీ మీరు సెల్ఫ్ రివ్యూ చేసుకోవాలి, ఆత్మ పరిశీలన. మనం ఏమి ఇచ్చినాం, దేనికోసం హామీలు ఇచ్చినాం, ఎలక్షన్లో ఓడిపోతామేమో అనే ఆరాటంలో ఏది పడితే అది హామీలు ఇచ్చినాం, గెలిచిన తర్వాత మోసం చేయటం కరెక్ట్ కాదు, వెన్నుపోటు పొడవటం కరెక్ట్ కాదు, అది ఏదో ఒక రకంగా అమలు చేసే ప్రయత్నం చేయాలనే ప్రయత్నం చేయాలి తప్ప ఇక అడిగినోళ్ళల్లా దాని మీద బురద చల్లటం, అడిగినోడి పైన ఎదురు దాడి చేసే కార్యక్రమం కాకుండా బీసీలకి 50 సంవత్సరాలు నిండితే పెన్షన్ ఇస్తామన్నారు, మహిళలకు 1,500 ఇస్తానన్నారు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఇట్లాంటి హామీలన్నీ అమలు చేసే దిశగా అడుగులు వేయాలి తప్ప మళ్ళా ఇది ప్రజలకి వెన్నుపోటు కాదు, జగన్మోహన్ రెడ్డికి ప్రజలు చేసిన వెన్నుపోటు, లేదా జగన్మోహన్ రెడ్డి ప్రజలను వెన్నుపోటుదారు అంటుండు, ఈ కాదు, ఈ లాజిక్లు కాదు. అల్టిమేట్గా ప్రజలు చూసేది మాకేమొచ్చింది, ఈ ప్రచారం అంతా జరుగుద్ది. కాపులు దన్నుగా వైఎస్ఆర్సీపీ, కాపులు అంటే బాబు కడుపు మాట. కాపులకు సంబంధించి నిన్న ఒక జీవో ఇచ్చారు. తుని రైలు ఘటన అంటే కాపుల్ని బీసీలో చేరుస్తా అని చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికలప్పుడు హామీ ఇచ్చిండు.
హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 16 వరకు చూస్తే కూడా కాపులను బీసీలో చేర్చట్లేదు. దానిపైన ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమ నేత, ఆయన ఆధ్వర్యంలో ఆయన నేతృత్వంలో పెద్ద ఎత్తున కాపు యువకులు కాపు సంఘాలు మొత్తం ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఆ ఉద్యమంలో భాగంగా కొంతమంది కాపు యువకులు ఆగ్రహంలో ఆవేశంలో నిరసన కార్యక్రమంలో రైలు పైన దాడి చేశారు తునిలో. ఆ రైలు దుర్ఘటన పైన కేసులని కొన్ని పదుల సంఖ్యలో కాపు నాయకులు యువకుల పైన ఆ కేసులు అయినాయి, తిరుగుతూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ కేసుల్ని ఎత్తేసే ప్రయత్నం చేసాడు. సరే, అది ఉద్యమం కేసులు నిరసన కేసులు కాబట్టి వాళ్ళొక హామీ కోసం ఉద్యమం చేశారు కాబట్టి తప్పు వాళ్ళని ఇరికించడం అని చెప్పి వాటిని అక్విటల్ అయిపోయింది ప్రభుత్వం. ఇటు వాళ్ళు ఫైట్ చేసే దాంట్లో దీంట్లో ఏం లేదని కోర్టు కొట్టేసింది 2023 మే. అయితే దాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చాక రైలు దుర్ఘటన మీద విజయవాడ రైల్వే కోర్టు కొట్టేసిన కేసుని రీఓపెన్ చేయాలని హైకోర్టుకు పోండి, అప్పీల్కి పోండి అని చెప్పి ఒక జీవో చేసింది. ఏజీని ఆదేశిస్తూ ఒక జీవో చేసింది. అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆదేశిస్తూ ప్రభుత్వం తరపున విజయవాడ కోర్టు ఇచ్చిన తీర్పు పైన అప్పీల్ చేయండి అని ఒక జీవో జారీ చేసింది. ఆ జీవో బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత కాపు సంఘాలు, కాపు యువకులు, కాపు కులస్తులు మొత్తం కన్నెర్ర చేశారు. ఆ కన్నెర్రకు భయపడి చంద్రబాబు నాయుడు గారు వెంటనే యూటర్న్ తీసుకుంటూ దాన్ని తోక ముడిచి ఆ జీవోని రద్దు చేస్తే ఇంకో జీవో ఇచ్చిండు. ఎస్, జీవోని రద్దు చేయొచ్చు, జీవో ఇంకోటి ఇవ్వచ్చు. అసలు 2023 మేలో రద్దు అయిపోయిన కేసు, ఆ కేసులు కూడా ఎందుకైనా అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే, చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తే, వెన్నుపోటు పొడిస్తే, దానిపైన ఉద్యమం చేస్తే, చంద్రబాబు నాయుడు గారు కేసులు పెడితే, ఆ కేసుల నుంచి రిలీవ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తే, వాళ్ళని బయటపడేస్తే, వాటిని ఎందుకు మళ్ళా రీఓపెన్ చేయడానికి ప్రయత్నం చేసిందంటే కాపు సంఘం, కాపు ఉద్యమాలపైన ఆయనకి అక్కసు అనేది ఇలా కాపు సంఘాలు చెప్తున్నాయి. కాపు సంఘాలన్నా, కాపు ఉద్యమాలన్నా, కాపు కులం అన్నా చంద్రబాబు నాయుడు గారికి ఒక రకంగా వ్యతిరేకత ఉంది. దాన్ని ఈ రూపంలో బయటపెట్టండి, జీవో తెచ్చిండు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ కూడా అందులో క్యాబినెట్లో ఉండు, డిప్యూటీ సీఎంగా ఉండు, ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఆయన ఆగ్రహానికి మనం గురి కావద్దు. ఆయన వన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తే కూటమి బీటలు వారిద్ది అనే డౌట్ వచ్చిందా? లేదంటే పవన్ కళ్యాణ్ గారికి తెలవకుండా ఈ జీవో వస్తే ఆయన ఏమైనా ఆగ్రహం వ్యక్తం చేసిందా? లేదా కాపు సంఘాలనే, కాపు కులాన్ని చూసి ఇది కందిరీగలు తుట్టిన గదిలిచ్చినట్టయితే మన మెడకే చుట్టుకుంటుందని భయపడ్డా? మొత్తానికి తోక అయితే ముడిచిండు చంద్రబాబు నాయుడు గారు కూటమి సర్కారు. సరే, తోక ముడిచినప్పటికీ ఇలా కాపు కులస్తుల మనసులో ఎక్కడో కెలుగుతూనే ఉంటుంది. అంటే చంద్రబాబు నాయుడుకి మన పైన ఏ రకమైన ఒపీనియన్ ఉంది అంటే, ఎంత నెగిటివ్ ఒపీనియన్, ఎంత వ్యతిరేకత ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది జీవోని బట్టి. అనేది వాళ్ళ మనసులో ఒక పొరలో దాచిపెట్టుకుంటారు అది అనేది స్పష్టంగా. ఇది రిఫ్లెక్ట్ అయింది భవిష్యత్తులో. ఇది తప్పనిసరిగా రాబోయే ఏ ఎన్నికల్లో అయినా కాపుల పైన చంద్రబాబు నాయుడు గారికి ఉన్న కక్ష ఏంటి అనేది వాళ్ళ మనసు పొరల్లో దాచుకున్నారు. మళ్ళీ దీన్ని ఏం చేస్తారో తెలుసు, ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి పేపర్లు, చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియా, లోకేష్ గారు సోషల్ మీడియా చేసే ప్రచారం, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్కి తెలవకుండా, మాకు తెలవకుండా ఎట్ట జీవో ఇస్తారు అని ఆయన మీద నెట్టే ప్రయత్నం చేస్తాం. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మీకు తెలవకుండా జీవోలు ఇస్తారా? అయిద్ది అది? అసలు మీకు తెలిసే ఇచ్చారు, మీరు చెప్తేనే ఇచ్చారు. మీరు బలి అవుతున్నారు కాబట్టి మీ రాజకీయాల కోసం ఇంకొక అధికారిని బలి చేసే కార్యక్రమం చేస్తాను. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జీవోలు చంద్రబాబు నాయుడు గారికి తెలవకుండానే వస్తున్నాయంటే మరి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అంత బాగుందా? ఇవన్నీ ఈ దొంగసాటు ముచ్చట్లు అనమాట. చెప్పారు జీవో చేయండి అన్నారు, ఇమీడియట్లీ వాళ్ళని లోపటేయాలన్నారు, అప్పీల్ చేయాలన్నారు, ఇవన్నీ చెప్పినట్టే. కానీ యూటర్న్ తీసుకున్నారు. కాపులు కన్నెర్ర చేసేటాలక ఏం చేయాలో తెలియక. కాపులు కన్నెర్ర తోకముడిచిన బాబు. ప్రభుత్వం దుర్నీతిపై మండిపడ్డ వైఎస్ఆర్సీపీ విధిలేక జీవో ఉపసంహరించుకున్న ప్రభుత్వ పెద్దల నిర్వాహకానికి అధికారులను బలి చేసే యోచన. సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే జీవో జారీ. పథకం బెడ్చుకోవడంతో డైవర్షన్ రాజకీయం. హోంశాఖ కార్యదర్శిపై త్వరలో బదిలీవేటు. ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకే చంద్రబాబు ఎత్తుగాడ. కథం అయిపోయా. హోంశాఖ సెక్రటరీ ఉత్తగొచ్చిండుగా, కానీ ఆయన్ని సస్పెండ్ చేయటం లేకపోతే పక్కన పెట్టడం చేస్తారు. రైట్, ఇది సాక్షికి సంబంధించి. పలకరించిన వారే లేరు, జగన్ వచ్చి భరోసా ఇచ్చారు. మా అబ్బాయి బాబులాల్ అలియాస్ కరీముల్లా మంగళగిరిలోని
బైక్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. తన స్నేహితుడితో కలిసి తెనాలి వచ్చాడు. మర్నాటి తెల్లవారుజామున పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. ఈ విధంగా కొట్టారని తెలిసినప్పటికీ మంచి తెలిసినప్పటి నుంచి ఎంతో బాధపడ్డాం. మమ్మల్ని ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు పలకరించలేదు. వైఎస్ జగన్ ఒకరే పలకరించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాధలో ఉన్నా మాకు ధైర్యం చెప్పారు. మా అబ్బాయి రాకేష్కు ప్రమాదంలో కాలు విరిగితే డాక్టర్లు రాడ్ వేశారు. కాలులో రాడ్డు ఉందని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. వీడియో చూసినప్పటి నుంచి ఎంతో బాధపడ్డాం. కాలుకు ఏమైనా అయితే ఎవరిది బాధ్యత? బాధలో ఉన్న మాకు జగన్ ధైర్యం చెప్పారు. భవిష్యత్తులోనూ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు అని చెప్పి రాకేష్ తల్లిదండ్రులు, వీళ్ళు కరీముల్లా తల్లిదండ్రులు. పాపం ఆ రాకేష్ అయితే అడ్వకేట్ అట, జూనియర్ అడ్వకేట్ అట. ఆయన కూడా రౌడీ షీటర్ అని ముద్ర వేశారు. అంటే పోలీసులు చేసిన తప్పుని తప్పించుకోవడానికి వాళ్ళపైన రౌడీ షీటర్ అనే ఒక ముద్ర. ఇది మరీ ఘోరం అనమాట. దిశ పేపర్ చూద్దాం. పాత విధానమే బెస్ట్ అట. రేషన్ పంపిణీపై ప్రజల హర్షం. రైతు కూలీలకు ఊరట కలిగించిన ఈ విధానం సాంకేతిక సమస్యలతో కాస్త ఆలస్యం. ప్రభుత్వానికి మిగిలిన ఆదాయం. ప్రభుత్వానికి మిగిలిద్దట ఆదాయం, ప్రజలకు బాధలు మిగిలింది. ప్రభుత్వానికి ఆదాయం మిగిలింది, ప్రజలకు బాధ. కానీ కొన్ని పత్రికలు పాత విధానం బెస్ట్ ఉంది అని చెప్పి చెప్తుండట. గత వైసీపీ హయాంలో తీసుకొచ్చిన ఎండిఈ వాహనాల ద్వారా ప్రజా పంపిణీపై ప్రజలు విసుగు చెందారా? కూటమి ప్రభుత్వం రాకతో మళ్ళీ పాత విధానం అమల్లోకి తేవడంతో డీలర్లకు ఊరట కలిగిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. కూటమి ప్రభుత్వం ఎండిఈ వాహనాలకు స్వచ్ఛ చెప్పి పాత పద్ధతిలో రేషన్ సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. చౌక ధరల దుకాణాల వద్దకే లబ్ధిదారులు వెళ్లి సరుకులు తెచ్చుకుంటున్నారు. ఈ విధానం పట్ల ప్రజలు, రైతు కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి మరింత ఆదాయం మిగిలింది. ప్రభుత్వానికి ఆదాయం మిగిలింది, ప్రజలకు బాధలు మిగులుతాయి. తుని రైలు కేసు రీఓపెన్ చేయం, మళ్ళీ విచారించే ఆలోచన విరమించుకోండి, అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు. ఇది ఎంత డ్రామా అంటే మళ్ళీ విచారం రీఓపెన్ చేయము అని అన్నారు. చెయ్యమని ఎవరు అసలు అడిగింది ఎవరు? మీరే చేస్తారని జీవో ఇస్త్రీ, మీరే ఉపసంహరించుకుంటారు. మళ్ళీ ప్రభుత్వం అధికారులకు ఆదేశం. అధికారులు ప్రభుత్వానికి చెప్పకుండానే, ముఖ్యమంత్రికి డిప్యూటీ సీఎంకి చెప్పకుండా జీవోలు ఇస్తారా? ఇస్తే మీరు అసమర్థులు అన్నట్టే కదా. రైట్, నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఎవరిది వెన్నుపోటు? ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్. ప్రజలను వెన్నుపోటుదారులుగా చిత్రీకరణ. సరిగ్గా ఏడాది కిందట వైసీపీ పాలక తెర. కూటమి సర్కారుకు పట్టం కట్టిన జనం. నేడు వెన్నుపోటు దినం అంటూ వైసీపీ ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి 5 ఏళ్లు విధ్వంసం. నిర్బంధము, కక్ష సాధింపుల ఎజెండాగా పాలన. మద్యం నుంచి ఇసుక దాకా ముడుపులే. పశ్చాత్తాపానికి బదులు ప్రజలపై జగన్ పగ. తుని రైలు దహనం కేసు తిరగొడదవడం అని చెప్పినట్టు. అంటే ప్రజా తీర్పును అపహాస్యం చేస్తానంటే మాజీ ముఖ్యమంత్రి జగన్. అంటే అపహాస్యం అంటే ముఖ్యమంత్రి నేనే ఉంటాను పోయిండా? ప్రజా తీర్పు ఇచ్చిన తర్వాత రాజీనామా చేస్తాడు. ఏ నాయకుడైనా పోయిండా, ఆయన కూడా బయటికి పోయిండు. ఆయన ఇలా ప్రజల పక్షాన మాట్లాడుతాడు. అపహాస్యం ఉంది అందులో. అపహాస్యం అంటే ఎప్పుడైతే ప్రజా తీర్పును వ్యతిరేకిస్తూ నేను ఉంటా, సీటు వదలను అంటే అది అపహాస్యం. అట్లా ఏం అనలేదు కదా ఒకటి. ఇంకోటి ప్రజలే జగన్మోహన్ రెడ్డి ప్రజలను అంటాడు వెన్నుపోటుదారులు అని అంటున్నాడు. ప్రజల్ని ఏమంటారు? ప్రజలను అంటే అనాలి, స్టార్టింగ్లో ఓడిపోయిన రోజే అనాలి. ఇవాళ 1 ఇయర్ గడిచాక అంటాడంటే ఈ 1 ఇయర్ పాటు చేసిన పరిపాలన చేసిన ప్రభుత్వాన్ని వెన్నుపోటుదారులు అంటాడు అనేది ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు నెరవేర్చాల. ఒక పత్రికగా, ఒక జర్నలిస్ట్గా రాయాల్సిందే రాయాలి ప్రభుత్వాన్ని నిలదీస్తూ. ఎస్, మీరు బీసీలకు 50 సంవత్సరాలు వస్తే పెన్షన్ ఇస్తానన్నారు, ఎందుకు ఇవ్వలేదు, వెన్నుపోటు పొడిచారు అని అడగాలి. కానీ నేను రివర్స్లో ఏం అడుగుతుండు? జగన్మోహన్ రెడ్డి ప్రజలను అంటాడు వెన్నుపోటుదారులని అని మళ్ళీ అందులో ప్రజలనే బలి చేస్తాడు. మీరు ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి, ప్రజలకు రావాల్సిన బెనిఫిట్స్ గురించి రాయనది ప్రభుత్వాన్ని నిలదీయండి తప్ప మరీ ప్రభుత్వాన్ని పొగిడేది ఉంటే అవి రాయకపోయినా పర్వాలే. మీరు ఎట్లా భజన చేస్తారు? పాదాభివందనాలు రోజు చేస్తున్నారు జగన్ ఆయనకి, ఏది లోకేష్ గారికును చంద్రబాబు నాయుడు గారికి. కానీ ప్రజలను కూడా కాస్త అప్పుడప్పుడు ఆలోచించండి. మీరు ఎట్లాగా ఆలోచించరు మొత్తానికి కూడా. ఎప్పుడన్నా ఒకసారన్నా ప్రజల గురించి నిజంగానే బీసీలకి పెన్షన్ ఇవ్వలేదు కదా, మహిళలకు 1500 ఇవ్వలేదు కదా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వలేదు కదా, ఇది నిజంగానే వెన్నుపోటే కదా, 1 ఇయర్ గడిచిపోతుంటే ఎందుకు ఇవ్వలేదు అని ఒక జర్నలిస్ట్గా, ఒక పత్రిక మాట్లాడి అది రాసే ప్రయత్నం చేస్తే కొంతన్నా బాగుంటుంది. ఇక రోజుగా మీరు కాళ్ళు కడిగి నెత్తన పోసుకోండి. కానీ ఎప్పుడన్నా ఒకసారి ఇక ఇట్లాంటి 1 ఇయర్ అయిన సందర్భంలో రాయండి. దానికి మళ్ళీ మీరే ఉల్టా వాళ్ళకంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళకంటే మీ కౌంటర్లు ఎక్కువైనాయి. రైట్,
బియ్యం వద్దనుకుంటే కార్డు వెనక్కి ఇవ్వండి, ఆరోగ్యశ్రీ కార్డు విడిగా ఇస్తే బియ్యం అక్రమ రవాణాను అరికట్టవచ్చు. ప్రభుత్వానికి అసెంబ్లీ పిటిషన్ల కమిటీ ప్రతిపాదన డిప్యూటీ స్పీకర్ రఘురామ వెల్లడి. బియ్యం వద్దనుకుంటే కార్డు వెనక్కి ఇవ్వండి అంటుండు. ఆరోగ్యశ్రీ కార్డు కోసం కొంతమంది రేషన్ కార్డు కావాలని కోరుకుంటున్నారు. దాన్ని సపరేట్గా ఇస్తే ఈ బియ్యం అక్రమ రవాణా తగ్గిద్ది అంటున్నారు. కానీ అక్రమ రవాణా దానివల్ల తగ్గదు. సన్న బియ్యం ఇస్తే తగ్గిద్ది. ప్రజలు తినడానికి వీలున్న బియ్యం ఇస్తే అక్రమ రవాణా ఎవడు అమ్మడు కాబట్టి అక్రమ రవాణా ఉండదు. అది కాకుండా బియ్యం కార్డు తీసేస్తాం మీకు బియ్యం వద్దంటే అంటే మళ్ళీ అది వేరే రకంగా ఇది. అన్ని అబద్ధాలైనట రౌడీ షీటర్ల కథ జగన్ కెరకే. ఆయన హయాంలోనే రాకేష్ విక్టర్పై నమోదు. ఒక్కొక్కరిపై 9-10 క్రిమినల్ కేసులు, అందులో చాలా వరకు ఐసీపీ హయాంలోనే. దళితులు మైనార్టీలు వీరి బాధితులే. ఐతానగర కేంద్రంగా కొన్నేళ్లుగా రౌడీ రాజ్. అలాంటి వారికి అమాయకులని సర్టిఫికెటు, జరిగిన సంఘటన వక్రీకరించి నయా కహాని. అలాంటి వారి పరామర్శకు పనిగట్టుకొని తెనాలికి. అన్ని అబద్ధాలు కావచ్చు, రౌడీ షీటర్లు కావచ్చు, కానీ కొట్టింది అయితే అబద్ధం కాదుగా, వీడియోలు ఉన్నాయిగా, కట్టుకథలు కాదు కదా. సరే ఆయన పరామర్శించవచ్చు, పరామర్శించకపోవచ్చు, అది మ్యాటరు కాదు. కానీ చట్ట ప్రకారం పోలీసులు వ్యవహరించింది కరెక్టా కాదనేది ఒక పత్రికగా మీరు రాయాల్సిన వార్త. చట్ట ప్రకారం వాళ్ళు రౌడీ షీటర్లే కావచ్చు, గంజాయి స్మగ్లర్లే కావచ్చు, చట్ట ప్రకారం నడి రోడ్డు పైన బూటు కాలుతో దంతు కర్రలు ఇరిగే వరకు కొట్టడం చట్టంలో ఉందా? ఆ చట్టం మెచ్చేదేనా అనేది పాయింట్ ఇక్కడ. రౌడీ షీటర్లు కాబట్టి కొడితే తప్పేంది, వాళ్ళని ఎట్ట పరామర్శిస్తారంటే అసలు రౌడీ షీటర్ని కొట్టొచ్చు అని ఉందా? అసలు రౌడీ షీటర్ ఎప్పుడైండు? వాళ్ళు పోలీసులు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి రౌడీ షీటర్ ఓపెన్ చేసి రౌడీ షీటర్ అంటున్నారా? నిజంగానే ఉంటే ఈ 4 రాష్ట్రాల రౌడీ షీటర్లా, మిగతా ఇక అసలు ఎక్కడా రౌడీ షీటర్లు లేరా? మరి మిగతా రౌడీ షీటర్లు ఎక్కడ ఇట్లాంటి ట్రీట్మెంట్ అయింది, వీళ్ళకి ఎందుకు ఇచ్చారు అనేది ఇక్కడ పాయింట్. కానీ ఇక జగన్ పరామర్శించింది కాబట్టి వాళ్ళు రౌడీ షీటర్లు, వాళ్ళని ఎట్ట పరామర్శిస్తారంటే రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.